కాండము 13వ అధ్యాయము 1వ వాక్య ప్రారంభము. సజీవుడు అయిన మా తండ్రి, మాకు తోడుగా నీడగా అండగా ఆశ్రయముగా ఉన్న దేవా, సకల జీవులకు ఆహారం ఇస్తున్న తండ్రి, నీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ నీ వాక్యము ద్వారా మమ్మల్ని అందరినీ బలపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు దివ్యనామంలో సిద్ధపడి ఉన్నాం మా పరమ తండ్రి, ఆమేన్. మరియు యెహోవా మోషేతో ఇలాగా సెలవిచ్చెను, ఇశ్రాయేలీలలో మనుషుల యొక్కయు పశువుల యొక్కయు ప్రథమ సంతతి అనగా ప్రతి తొలిసూలు పిల్లలను నాకు ప్రతిష్ఠించుము, అది నాకు నాదని చెప్పెను. మోషే ప్రజలతో ఇట్లనెను, మీరు దాసీగృహమైన ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చిన దినమును జ్ఞాపకం చేసుకొనండి. యెహోవా తాను బాహుబలము చేత దానిలో నుండి మిమ్ములను బయటికి రప్పించెను. పులిసినదేదియు తినవద్దు. అబీబా నెలలో ఈ దినమందే మీరు బయలుదేరి వచ్చితిరి కదా. యెహోవా నీకిచ్చిన దానిని మీ పితరులతో ప్రమాణం చేసినట్లు కానానీయులకు, యుక్తియులకు, అమోరీయులకు, హివ్వీయులకు, యెబూసీయులకు నివాస స్థలమై ఉండును. పాలు తేనెలు ప్రవహించు దేశమునకు నిన్ను రప్పించిన తరువాత నీవు ఈ ఆచారములను ఈ నెలలోనే జరుపుకొనవలెను. 7 దినములు నీవు పులియని రొట్టెలను తినవలెను. 7వ దినమున యెహోవా పండుగ ఆచరింపవలెను. పులియనిది వాటినే 7 దినములు తినవలెను. పులిసినదేదియు నీ యొద్ద కనపడకూడదు. నీ ప్రాంతము అన్నింటిలోనూ పొంగనదేదియు నీ యొద్ద కనపడకూడదు. మరియు ఆ దినమున నేను ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు యెహోవా నాకు చేసిన దాని నిమిత్తము పొంగని రొట్టెలను తినుచున్నానని నీ కుమారునికి తెలియజెప్పవలేను. యెహోవా ధర్మశాస్త్రము నీ నోట నుండునట్లు బలమైన చేతితో యెహోవా ఐగుప్తులో నుండి నిన్ను బయటికి రప్పించుటకును ఈ ఆచారమును నీ చేతి మీద నీకు సూచనగా నీ కన్నుల మధ్య జ్ఞాపకార్థముగా ఉండును. కాబట్టి ప్రతి సంవత్సరము ఈ కట్టడను దాని నియామక కాలమున ఆచరింపవలెను. యెహోవా నీతోనూ నీ పితరులతోనూ ప్రమాణం చేసినట్లు ఆయన కానానీయుల దేశంలోనికి నిన్ను చేర్చి దానిని నీకిచ్చిన తరువాత ప్రతి తొలిసూలు పిల్లలను నీకు కలుగు పశువులు సంతతిలో ప్రతి తొలిసూలు పిల్లలను యెహోవాకి ప్రతిష్ఠింపవలెను. వానిలో మగ సంతానము యెహోవా దగును. ప్రతి గాడిద తొలి పిల్లలు విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లలను ప్రతిష్ఠింపవలెను. అట్లు దానిని విడిపించని ఎడల దాని మెడను విరగా దీయవలెను. నీ కుమారులలో తొలిసూలైన ప్రతి మగవానిని విడిపించవలెను. ఇక మీదట నీ కుమారుడు ఇది ఏమిటని నిన్ను అడిగినప్పుడు నీవు వానిని చూచి బాహుబలము చేత యెహోవా దాసీగృహమైన ఐగుప్తులో నుండి మనలను బయటికి రప్పించెను. ఫరో మనలను పోనీయకుండా తన మనసును కఠినపరుచుకొనగా యెహోవా మనుషుల తొలి సంతానమేమి, జంతువుల తొలి సంతానమేమి ఐగుప్తు దేశములో తొలి సంతానమంతయు సంహరించెను. ఆ హేతు చేతను నేను మగదైన ప్రతి తొలిసూలు పిల్లను యెహోవాకు బలిగా అర్పించుదును. అయితే నా కుమారులలో ప్రతి తొలి సంతానము విడిపించుదునని చెప్పవలేను. బహుబలము చేత యెహోవా మనలను ఐగుప్తులో నుండి బయటికి రప్పించెను గనుక ఆ సంగతి నీ చేతి మీద సూచనగాను నీ కన్నుల మధ్య లాలాటగా
ప్రతిగాను ఉండవలేను అని చెప్పాను. మరియు ఫరో ప్రజలను పోనీయగా దేవుని ప్రజలు యుద్ధము చూచినప్పుడు వారు పశ్చాత్తాపడి ఐగుప్తునకు తిరుగుదురేమో అనుకొని ఫిలిస్తీయుల దేశమును సమీపమైన ఆ మార్గమున వారిని నడిపింపలేదు. అయితే దేవుడు ప్రజలను చుట్టూ దారియగు ఎర్ర సముద్రపు అరణ్య మార్గమున నడిపించెను. ఇశ్రాయేలీలు యుద్ధ సన్నిధులై ఐగుప్తులో నుండి వచ్చిరి. మరియు మోషే యోసేపు ఎముకలను తీసుకుని వచ్చెను. అతడు దేవుడు నిశ్చయముగా దర్శనమిచ్చును. అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకుని పోవలేనని ఇశ్రాయేలీల చేత రూఢిగా ప్రమాణం చేయించుకొని ఉండెను. వారు సుక్కోతు నుండి ప్రయాణమైపోయి అరణ్యము దగ్గరనున్న యాతాములో దిగిరి. వారు పగలు రాత్రియు ప్రయాణం చేయనట్లు యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటివేళ మేఘస్తంభంలోనూ వారికి వెలుగునిచ్చుటకు రాత్రివేళ అగ్నిస్తంభంలో నుండి వారిని ముందుగా నడిపించుచూ వచ్చెను. ఆయన పగటివేళ మేఘస్తంభమైనను రాత్రివేళ అగ్నిస్తంభమైనను ప్రజల ఎదుట నుండి తొలగిపోలేదు. ఆమేన్. దివ్యమైన వర్తమానము దేవుడు మనెల్లరికీ సహాయం చేసి ప్రతి బిడ్డను బలపరిచి భద్రపరచును గాక. ఐగుప్తు శ్రమలు దేవుని కృపా సాధనములు. నిర్గమాకాండము 10వ అధ్యాయము 1-20 ప్రార్థన. తండ్రి, ఈ మానవ చరిత్రలో నీవు చేయు ప్రతి పనిలోనూ రాబో తరములకు కావలసిన సందేశములను పాఠములను ఇమిడ్చినావు గనుక నీకు స్తోత్రములు. నిన్నెరుగని అన్యులకు ఏవైతే శ్రమకరములో అవి నీ పిల్లలకు నీవు సదుపాయములుగా మార్చినావు. ఇట్టి గొప్ప కృప నిమిత్తమై నీకు ఆనందవందనములు, తరుగని స్తోత్రములు. రానున్న మహాశ్రమల నుండి మమ్మును తప్పించుటకు నీ వాక్య వర్తమానం అందించుమని యేసు నామమున వందించుచున్నాము. ఆమేన్. యెహోవా ఆజ్ఞ మోషేకు అభయం ఇచ్చినది. ప్రభువుకు వ్యతిరేకముగా నడిచిన, ఎదురు తిరిగిన, ఆయన మాట తిరస్కరించిన ఐగుప్తీయులకు కలిగిన పెద్ద శ్రమలు నేడునూ వచ్చునని ఈ చరిత్ర రుజువు పరుచుచున్నది. చీడ పురుగులు, నానా రకములైన పురుగులు, తెగుళ్ళు అన్నిటికీ ప్రభువు ఆజ్ఞ ఇచ్చారు. ఈ అన్ని కార్యములు మోషే కర్ర చాపుట వలన జరిగినవి. వడగండ్లు ఐగుప్తు దేశము మీద పడి విషయములో మోషే తన చేయి చాపాడు. మోషేలో శక్తి ఉన్నదని నిరూపించుటకు చేయి చాపాడు. తల మొదలుకొని అరికాలు వరకు మోషే దేవుని యొక్క శక్తితో నింపబడ్డాడు. దేవుడు మీ పక్షమందున్నప్పుడు మీరు వస్తువులతో చేసిన, చేతితో చేసిన ఆ పని జరుగుతుంది. వడగండ్లు అడ్డము లేని స్థలములో గుడ్డిగా పడతాయి. అవి ముక్తి కొరకైన ఒప్పుదల మీలో ఉండాలి. ఐక్యత, ఒప్పందము ఉండాలి. పచ్చని స్థితి అనగా జీవితమునకు, ఆత్మ పెంపుదలకు గుర్తు. పైరు జీవము గల శక్తికి, ఎదుగుదలకు శక్తికి గుర్తు. ఇక్కడ మరలా మోషే కర్ర చూపాడు. ఎందుకు? నా యొక్క ప్రభావము కర్రలోనికి పంపిస్తున్నానని ప్రభువు సెలవిచ్చారు. ప్రభువు ఆజ్ఞను మోషే గైకొన్నాడు గనుక దేవుని శక్తి ఆయనలోనికి వచ్చి ఆయన కర్రలో నుండి వెల్లడి చేయబడినది. అయినను ఫరో అతని సేవకుల హృదయములను దేవుని ఎడల సరళము కానందువలన ఆయన మరి ఒక తెగులను అనగా మిడతలను పంపించెను. ఇది గొప్ప మర్మము.
మర్మము తీర్పు నుండి అనగా దేవుని యొద్ద నుండి, దేవుని సింహాసనము దగ్గర నుండి ఆజ్ఞ ఇవ్వగా ఆ మిడతలు వచ్చినవి. ఐగుప్తు దేశమంతటిని అవి కప్పివేసెను. పాత నిబంధనలో తన వారు అనిపించుకొన్న వారిని ఆయన రక్షించుకొనెను. సైన్యములకు అధిపతియగు యెహోవా అని తెలియజేసుకున్న ఆయన అనేక పర్యాయాలు యుద్ధము చేసెను. ప్రభువు అపవాదితో యుద్ధము చేశారు. ప్రభువు తన జనుల పక్షముగా యుద్ధము చేశారు. తూర్పు సూర్యుని దిక్కునకు గుర్తు. సూర్యుని కంటే నీతి సూర్యుడు గొప్పవాడు. ఐగుప్తీయుల పచ్చని పంటలన్నిటినీ మిడతలు పాడు చేసెను. నీతి సూర్యుని ఎవరు తిరస్కరించకూడదు. ఎత్తైన ఆయన నమ్మదగిన వాడు. ఆయనను తిరస్కరిస్తే శ్రమల పాలవుతారు. అన్ని రకములైన అపాయములకు ఆయన సెలవిస్తారు. ఆయన శ్రమలకు మాత్రము సెలవిస్తారు కానీ ప్రాణము మీద సెలవు ఇవ్వరు. శ్రమ ప్రభువు చెప్పు చేతులలో ఉన్నది. ఐగుప్తీయులు ఇశ్రాయేలీలు ఒకే దేశంలో ఉన్నారు. ఐగుప్తీయుల పంటలకు నష్టము కలిగినది, ఇశ్రాయేలీలకు ఏ హానియు లేదు. ప్రభువు మాట చెప్పున తూర్పు గాలికి మిడతలు వచ్చినవి. అవి వారిని బాధించుటకు వారి పొలంలోని ప్రతి పచ్చని చెట్టును కాయను నాశనము చేయుటకే ఆయన ఆజ్ఞ ఇచ్చారు. ప్రాణము తీయుటకు సెలవు ఇవ్వలేదు. ఆకలి బాధ తీర్చే మిడతలను ఆయన బాప్తిస్మమిచ్చు యోహానుకిచ్చారు. బాధ పెట్టే మిడతలు ఐగుప్తీయులకు ఇచ్చారు. ప్రభువుకు వ్యతిరేకంగా నడిస్తే కూర్చోలేరు, నిలువబడలేరు, తినలేరు, త్రాగలేరు, ఏ పని చేయలేరు. వడగండ్ల మిడతలు పచ్చనైన పైరులను పాడు చేయగా మిగిలిన వాటిని మిడతలు తీసివేసెను. ఐగుప్తు బీడు అయినది. ఆ మిడతలు సమూహము సమస్తము తినివేయగా చీకటి కమ్మెను. దేవుని కాంతి వారిపైన పూర్తిగా తీసివేయబడినది. ఎక్కడను స్థలము లేకుండా చీకటి ఒక గొడుగు వలె వారి దేశాన్ని కప్పివేసినది. మీరు సోమరుల వలె ఉంటే ఐగుప్తీయుల వలె నశించిపోతారు. చీమ తనకు శ్రమ వచ్చినప్పుడు అనగా ఆహారం దొరకనప్పుడు కూర్చొని ఏ భయం లేకుండా తింటుంది. ఎందుకనగా ముందుగానే కష్టించి పనిచేసి ఆహారం సమకూర్చుకున్నది. ఆ చీమ చాలా చిన్నది గనుక మనమును చీమల వలనే అపాయము నుండి తొలగి ఉపాయముగా దేవుని కృపలోకి వచ్చి నిలబడాలి. ఇశ్రాయేలీల వలె ఆయన కృపలో ప్రవేశించండి. భూమి పంటలు దేవుడు కృపచొప్పున ఇచ్చినవి. భూమి మీదనున్న సమస్తమును ఆయన అనుగ్రహించును. అయితే ఈ హస్తమును గ్రహించని ఐగుప్తీయులకు మనశ్శాంతి లేదు. తిరిగిన వారు దేవుని తట్టు తిరిగినప్పుడే వారికి మనశ్శాంతి ఉంది. శ్రమ ఉంటే దేవుని తట్టు, శ్రమ లేకపోతే భూలోకం తట్టు మనం తిరుగుతాము. గనుక శ్రమలో మన విశ్వాసాన్ని పెంచుకోవాలి. వడగండ్లకు పొలాల్లో ఉన్న చెట్లు నాశనమయ్యాయి. అయితే వారి ధాన్యపు కోట్లలో కొంత ధాన్యము దాచబడి ఉన్నది. అవి కూడా ప్రభువు మిడతల ద్వారా నాశనము చేశారు. దేవుని తిరస్కారము చేస్తే భుక్తి, శక్తి, భక్తి, ముక్తి ఉండవు. అన్నీ తెలిసి తప్పులు చేస్తే చివరికి మరణమే కలుగును. నీవు దేవుని పక్షాన మాత్రమే స్థిరంగా ఉండవలెను. నీ పొరుగు వారిని, నీ ఇంటి వారిని బాధ పెడితే అదే పాపము. అందరిపై అధికారము చెలాయించేది పాపమే. గనుక ఆ పాపముపై మనము అధికారము చెలాయించాలి. జ్యేష్ఠులు, ఇది మానవులకు సంబంధించిన మాట. ప్రధాన సంతానము, ఇది పశువులకు, మృగములకు, సర్వపురుగులకు చెందిన మాట. ప్రభువు జ్యేష్ఠత్వాన్ని, ప్రథమ సంతానాన్ని హతము చేశారు. ప్రథమ ఫలములకు బలము ఎక్కువ. వారికి ఉన్న బలము ఆఖరి బిడ్డకు ఉండదు. నీలో ఉన్న అహంకారమును ప్రభు తీసివేస్తారు. బలాన్ని ముందు కొట్టివేస్తారు. ఐగుప్తులో ఉన్న బలాన్ని కొట్టివేశారు. సముద్రములో ముంచుట ద్వారా ఐగుప్తు
ప్రాముఖ్యతను ఆయన కొట్టివేశారు. 10వ తెగులు ప్రారంభమును కొట్టివేయుట. మొదటి శక్తిని పొంది వచ్చిన మనిషిని, పశువును ఆయన శక్తి తోడుకొని పోయినది. గొర్రె విశ్వాసికి ముంగుర్తు గనుక గొర్రెలను విశ్వాసులతో పోల్చారు. కాపరి గొర్రెలను నడిపించుకొని పోవునట్లు ఆయన ఇశ్రాయేలీలను ఐగుప్తులో నుండి బయటకు నడిపించుకొని పోయెను. ఒక స్నేహితుని వలె ఆయన వారిని వెంటబెట్టుకొని వెళ్ళాడు. ఒకడు తన మందను సురక్షితముగా దారి తప్పకుండా నడిపిస్తూ తప్పిపోయిన దాన్ని తన మందలో కలుపుకొని ఏ అపాయము రాకుండా తీసుకొని పోవును. మీరు ఆయన మీద మాత్రమే ఆధారపడితే ఆ విశ్వాసములో ఆయన మిమ్మును సురక్షితముగా నడిపిస్తారు, తోడుకొని వెళ్తారు. తన దూతలకు ఆజ్ఞ ఇచ్చి ఏ అపాయము లేకుండా నడిపిస్తారు. నీవు స్థిర విశ్వాసివై ఉంటే నీవు తప్పకుండా ఆయన తేజస్సుకు నిలవబడగలవు. దీవెన. అలాగూ ఆయన తేజస్సుకు నిలువబడి లోకమనే ఐగుప్తుకు అడ్డబడి నూతన యెరూషలేము అనే కానాను పెండ్లి కుమారుడు మిమ్ములను చేర్చుకొనుగాక. ఆమేన్.